1000 ఎకరాలకు నీళ్ళిచ్చే ఆ మానేరు చెక్ డ్యాం 24 కోట్లతో తెలంగాణ చీమును నెత్తురుతో కట్టిన చెక్ డ్యాం ఒక్క నిమిషంలోనే బాంబులు పెట్టి పేల్చేసిండ్రు. అక్కడ కూడా కంప్లైంట్ ఇచ్చింది అసిస్టెంట్ ఇంజనీరే. ఆయన బాజాప్తా చెప్తున్నాడు ఇది బాంబులు పెట్టి కొంతమంది దుండగులు పేల్చేసిండ్రు అని. అక్కడున్న చుట్టుపక్కల గ్రామాల ప్రజలందరికీ తెలుసు ఇది ఇసుక దందా చేయడం కోసమే కాంగ్రెస్ నాయకులు పేల్చేసిండ్రని తెలుసు. మిత్రులారా, అమెరికా మరియు ఇరాన్ మధ్యలో యుద్ధం జరుగుతుంది. ఈ 2 దేశాల మధ్యలో యుద్ధం జరుగుతుంది. మీ అందరికీ కూడా తెలుసు, రోజు బాంబులు వేసుకుంటున్నారు. కానీ అమెరికా పోయి ఇరాన్లో నీటి పారుదల ప్రాజెక్టుల మీద బాంబులు వేయలేదు. ఇరాన్ పోయి ఇజ్రాయెల్లో నీటి పారుదల ప్రాజెక్టుల మీద బాంబులు వేయలేదు. రష్యాకు ఉక్రెయిన్కు మధ్యలో యుద్ధం జరుగుతున్నది. నీటి పారుదల ప్రాజెక్టుల మీద యుద్ధం చేయలేదు, బాంబులు వేయలేదు. ఎందుకు? అన్నం పెట్టేది రైతన్న. మీరు దుక్కి దున్ని మొక్క నాటి మొక్కకు నీళ్లు పోసి పుట్ట కొద్దీ పంట తీసి కల్లాల దగ్గరికి తీసుకుపోయి పందుల నుండి కుక్కల నుండి ఎలుకల నుండి కాపాడుకోవడం కోసం వర్షం వచ్చినా ఎండ వచ్చినా అక్కడే పండుకొని కూర్పాట్లు పడుతూ మా పుట్ట నింపుతున్నారు మిత్రులారా. అందుకొరకే ప్రపంచ వ్యాప్తంగా ఎక్కడ కూడా నీటి పారుదల ప్రాజెక్టుల మీద దాడులు జరగవు. కేవలం కాంగ్రెస్ ప్రభుత్వంలోని తెలంగాణలోనే జరుగుతున్నాయి. అవునా కాదా? ఇప్పుడు చెప్పండి, ఈ ప్రాంతాన్ని ఏలుతున్నది రాజకీయ నాయకులా లేకపోతే మాఫియా డాన్లా? గట్టిగా చెప్పండి మిత్రులారా. పోయిన వారం గౌరవ హరీష్ రావు గారు వారు ఇక్కడే ఉన్నారు. వీరోచిత పోరాటం చేస్తున్నాడు ఈ ల్యాండ్ మాఫియా మీద. కొన్ని ఒళ్ళు గగురు పొడిచే విషయాలు ఒక 2 నిమిషాలు సభాధ్యక్షులు పర్మిట్ చేస్తే 2 నిమిషాలు చెప్తాను. మిత్రులారా, రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన వెంటనే ఆయన మొట్టమొదటి చేసిన పని లగచెర్లలో 400 ఎకరాలు రైతుల దగ్గర నుంచి గుంజుకోవడం. దాని తర్వాత పక్కనే రేగడి దోసాడలో 400 ఎకరాలు గుంజుకోవడం. మూసీ సుందరీకరణ పేరుతో పచ్చని హైదరాబాద్ లో 3200 ఎకరాల్లో నివసిస్తున్న 1200 కుటుంబాలను భస్మీపటలం చేసి 3200 ఎకరాలను గుంజుకోవడం. ఒకసారి ఆలోచించండి భూముల కబ్జా ఎట్లా జరుగుతున్నదో. అదే విధంగా హిల్ట్ కింద హైదరాబాద్ నగరంలో ఉన్న 9292 విలువైన ఎకరాలు 5 లక్షల కోట్ల రూపాయల విలువైన ఎకరాల భూములను గుంజుకోవడానికి ప్లాన్ వేస్తుంది ప్రభుత్వం. ఆ విధంగా 45,000 ఎకరాలను ఇప్పటికే ఈ దొంగలు కన్నేసిండ్రు మిత్రులారా. ఒక్కసారి ఆలోచించండి, డబ్బులన్నీ ఎవరివి? మనవి కాదా? గట్టిగా చెప్పండి, మనవే. ఒక్కసారి ఆలోచించండి. ఈరోజు మరి ఇదే గొల్లపల్లి చిర్లకపల్లిలో 1300 కోట్లతోని తూడి మేఘారెడ్డి గారు ఇక్కడ మేము మళ్ళా పక్కనే రిజర్వాయర్ ఉంది, మళ్ళీ రిజర్వ్ పక్కనే మళ్ళొక రిజర్వాయర్ కడుతున్నారు. నిజంగా ఆయన నీళ్ళ కోసం కడుతున్నాడా మీరు అనుకుంటున్నారా? 1300 కోట్లు అప్పనంబా జేబులు వేసుకోవాలని కడుతున్నాడు. అవునా కాదా? అయ్యా మేఘారెడ్డి గారు, అయ్యా రేవంత్ రెడ్డి గారు, ఈ 1300 కోట్లతోని ఎన్ని పనులు చేయొచ్చు? ఈ 1300 కోట్లతోని 60,000 మంది రైతులకు ఒక్కొక్కరికి 2 లక్షల రూపాయలు ఇవ్వచ్చు. డైరెక్ట్ గా వాళ్ళ జీవితాలు బాగుపడతాయి. అవునా కాదా? ఈ 1300 కోట్లతోని 100 ఫ్యాక్టరీలు పెట్టి ఒక్కొక్క ఫ్యాక్టరీలో 200 మందిని ఎంప్లాయ్ చేయవచ్చు. ఇదే 1300 కోట్లతోని. ఈ 1300 కోట్లతోని 100 పాఠశాలలు కట్టవచ్చు. కానీ వీళ్ళు కట్టరు. ఎందుకంటే వీళ్ళు రైతు వ్యతిరేక ప్రభుత్వం. వీళ్ళకి కావాల్సిందంతా వాళ్ళ జోబులు నిండాలి. ఇవాళ మన దురదృష్టం ఏందయ్యా అంటే, ఒక్కసారి ఆలోచించండి. ఈ తెలంగాణలో ప్రతి వారం ఒక బిడ్డ ప్రభుత్వ పాఠశాలల్లో చచ్చిపోతున్నది. ప్రతి వారం ఒక ఆటో డ్రైవర్ ఆత్మహత్య చేసుకుంటున్నాడు. ప్రతి వారం 6 మంది రైతులు ఆత్మహత్య చేసుకుంటున్నారు. ప్రతి వారం 17 పాఠశాలలు మూతపడతా ఉన్నాయి. 17 పాఠశాలలు మూతపడతా ఉన్నాయి. కానీ ప్రతిరోజు
కాంగ్రెస్ పాలకులు 25 కోట్ల రూపాయలు వాళ్ళ జేబులలో వేసుకుంటా ఉన్నారు. వీళ్ళు దొంగలు కాదానండి? చెప్పండి, ఇప్పుడు చెప్పండి. వీళ్ళు దొంగలు కాదా? వీళ్ళు మాఫియా డాన్లు కాదా? పొంగులేటి